జూబ్లీస్ బై ఎలక్షన్ లో ఎవరికి వెళ్ళబోతా ఉన్నారు? అన్న మాగంటి సునీతమ్మ గారు గెలుస్తున్నారు పక్కా. ఎందుకన్నా మాగంటి సునీతమ్మ ఎందుకంటారు? నా అంటే మాకు చాలా చేసిరా అన్న. తెలుసు ఇప్పుడు గవర్నమెంట్ కి ఏది రన్ అవుతుందో విన్న తెలుసు. ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ ఎట్లా రన్ చేస్తుంది అయినా తెలుసు ప్రజలకి. అట్లా అని కాన్ఫిడెన్స్ మీద మేము చెప్తున్నాం అన్న. ఇక్కడైతే సునీతమ్మనే వస్తుంది. ఓకే, కాంగ్రెస్ వచ్చే పరిస్థితి లేదు ఇక్కడ. ఎందుకంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, సో ఆ ఛాన్స్ లేదంటారా? అధికారంలో ఉన్నా ఏం చేస్తారు అన్న కాంగ్రెస్ పార్టీ చెప్పండి. ఇక్కడ ఎల్లారెడ్డి కూడా అంబేద్కర్ నగర్ అని ఉంది ఒక ఓకే బస్సి నాలా ఉంటది. మొన్న న్యూస్ లా మొత్తం సగం బస్సు మునిగిపోయింది అన్న. అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంటింటికి వచ్చి ఒక 10,000 అని ఇచ్చింది మాకు, ఏదో చిన్న హెల్ప్ చేసింది. ఓకే, ఇప్పటి వరకు మా ఇంటికి ఒకటి రాలేరు అన్న. మా రేషన్ కొట్టుకోపోయింది నీళ్ళల్లా అంతా. అంటే మేము చాలా లాస్ అయిపోయినాం. మాకు ఎవరు వచ్చి గింత పట్టించుకోలేరు. ఆ వచ్చిరు కార్పొరేటర్లు చూసి వెళ్ళిపోయారు. మాకు ఇంత పట్టించుకోలేదు అన్న. ఒకప్పుడు మాకు మాగంటి సాబు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చి ఒక 10,000 అని ఇచ్చింది అన్న. ఓకే, ఇంటింటికి 10,000 ఇచ్చి మేము ఉన్నామని హిమ్మత్ కొందన్న. మొన్న వానలు పడ్డప్పుడు అన్న చాలా మాకు టార్చర్ అనేది ఇన్ని సంవత్సరాలలో మాకు ఇట్లా అవుతుందా అనేది కింద మాకు తెలియదు. ఒకటిసారి అట్లా అయిపోయింది. ఇంత వచ్చి జర హెల్ప్ అయినా చేయాలి కదన్న. చాలా పూర్ పీపుల్స్ ఉంటారు, మేము ఉన్నాం మీకు అని ఇంత ఏదో మాకు తగ్గింది చేస్తాం అన్నట్టు చెప్పాలి కదన్న. అసలు ఏం లేనట్టు, ఏం పట్టించుకున్నట్టు. ఇక ఇట్లా ఉంటే ఎట్లా రన్ అవుతుంది చెప్పండి అన్న. గవర్నమెంట్ ఎట్లా రన్ చేస్తాడు చెప్పండి. ఇంకా ఓట్లు ఎట్లా పడతాయని మీరు అనుకుంటారు చెప్పండి. అంటే అంటే ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత దాదాపు 150 కోట్లు శాంక్షన్ చేసినాం. రేపు ఎలక్షన్ తర్వాత కూడా పనులు జరగబోతున్నాయని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేస్తా ఉన్నారు. 150 కోట్లు అంటే మళ్ళీ అభివృద్ధి కనబడాలి అన్న. ఆడ డ్రైనేజ్ నాలదే క్లియర్ చేయలేకపోతుర్రు. మీరు చెప్పండి, మాకు వర్షం పడితే నీళ్ళు ఆగుతాయి అన్న. డ్రైనేజ్ నీళ్ళు ఇంటికాడ అంటే డెవలప్మెంట్ మా జిబ్లీస్ అన్న. ఇదే ఏమన్నా బీజేపీ పాత్ర ఎలా ఉంది ఇక్కడ? బీజేపీ అంతా లైట్ బీజేపీ. అట్లీస్ట్ ఐడియా ఉందా బీజేపీ క్యాండిడేట్ ఎవరు అనేది? లంకల్ రెడ్డి దీపక్ రెడ్డి సార్ ఎటువంటి వ్యక్తి? మంచిగానే. ఒకప్పుడు మా నాన్న అయినా తిరుగుతుండే మంచి వ్యక్తి. నవీన్ యాదవ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నవీన్ అన్న అయినా మంచోళ్ళే అన్న, ఇవ్వాలని కాదు, అందరు మంచోళ్ళే. మరి ఎందుకని ఈరోజు మీరు బీఆర్ఎస్ అంటూ ఉన్నారు? బీఆర్ఎస్ అంటే మేము చిన్నప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ అన్నా. మేము మా మామలు మా తాతలు అందరు బీఆర్ఎస్. అట్లా అని మాకు బీఆర్ఎస్ పార్టీ మాకు చేసింది. ఈయన మాగంటి సార్ చేసింది, మాకు హెల్ప్ చేసింది కాబట్టి మేము. ఎటువంటి వ్యక్తి అన్న మాగంటి గోపినాథ్? ఎటువంటి వ్యక్తి అంటే ఏం చెప్తారు? సార్ వేరే అన్న. మాకు పర్సనల్ హెల్ప్ మాకు ఏమున్నా ఇంటికి పోయి అడిగితే చేసేస్తాను అన్న. వేరే వాళ్ళ లెక్క చూడరు, ఫస్ట్ మా పని చేపిస్తారు. అట్లా ఉంటారు. మాకైతే ఏది కాదన్న లేదన్న, ప్రతి ఒక్క హెల్ప్ చేయించింది. దాదాపు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మీకు అన్ని ఏదైతే స్కీమ్స్ అన్ని స్కీమ్స్ రాలేదు అన్ని రాలేదు. అంటే కాంగ్రెస్ వచ్చినాక కాంగ్రెస్ వచ్చినాక ఖాళీ షో అన్న. అది వస్తే అంటారు, వస్తలేదు అంతే. ఏమంటా ఫైనల్ గా జూబ్లీస్ లో గెలవబోయేది మాగంటి సునీతమ్మ ఖచ్చితంగా పక్కా. ఎందుకంటే మాకుందన్న. ఇప్పుడు ప్రస్తుతం రూలింగ్ ఉన్న పార్టీ ఏం చేస్తుంది మీకు తెలుసు కదా అన్న. హామీలు ఇస్తున్నా అని ఇస్తలేదు. ఇప్పటివరకు మా పిన్ని పింఛన్ రాలేదన్న. ఎవరికి చెప్పాలి పాపం. వాళ్ళ ఆమె మొగడు చనిపోయి 2 బిడ్డలని పెట్టుకొని ఆమె ఏదో జాబ్ చేసుకుంటా నడిపిస్తుంది ఇల్లు. ఆమెకి ఇప్పటివరకు పింఛనే రాలేదు. అట్లాంటి వాళ్ళు ఎట్లా బతుకుతారు చెప్పండి అన్న. ఇంకా అంటారు మీరు కాంగ్రెస్ గెలుస్తుందా అట్లా. అట్లా గవర్నమెంట్ ఫామ్ చేస్తే కాంగ్రెస్ ఎట్లా గెలుస్తుంది చెప్పండి. లాజిక్ కదా నా చిన్నది. ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు కొట్లాటలు పెడుతుంది అన్న. ఆలీళ్ళకి కొట్లాటలు పెడుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఇన్ని అయినా అన్న, ఇన్ని 10 సంవత్సరాలు ఉంది బీఆర్ఎస్ గవర్నమెంట్. ఒక్క దాడి కాలేదు హిందూ టెంపుల్స్ మీద. ఇప్పుడు ఎందుకు ఆయన మా గోరక్షకుని బజరంగ్ దళ్ మెంబర్ని బుల్లెట్ తో షూట్ చేసిరు అని ఇప్పటి వరకు పట్టుకోలేరు. 3 పట్టుకోరు అంట, ఇంకొకరిని పట్టుకోలేరంట. ఇప్పుడు ఇంత గవర్నమెంట్ ఉన్నా కానీ ఇన్ని లొల్లీలు అవుతున్నాయంటే ఫ్యూచర్ లో ఇంకెంత పెద్ద హిందూ ముస్లిం లొల్లీలు అయితే మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడే ఎన్ని లొల్లీలు పెడుతున్నారు అన్న. ఇంకా ఉన్నాయి, రూలింగ్ ఉన్నాయి. ఇంకో 2 years 3 years ఉంది రూలింగ్ అవ్వలేదు. ఇంకెన్ని పెద్ద గొడవలు అయితే మీరు ఆలోచించారు. ప్రజల వైపు లేదంటారా కాంగ్రెస్ పార్టీ? లేదన్న. మొత్తం ఉంటారుగా బిజినెస్ మ్యాగ్నెట్లు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ సైడ్ ఉంది. మాకంటే మాకేం కాలేదన్న. ప్రజాప్రభుత్వం తెలంగాణ రేసింగ్ నెంబర్ 1 అని చెప్పుకుని అంటా ఉన్నారు. లేదు
అంత ఇదిగా లేదంటారు. కేటీఆర్ సాబ్ ఉన్నప్పుడు అన్న మా హైదరాబాద్ తెలంగాణ ఏమున్నా కేటీఆర్ సాబ్ ఉన్నప్పుడు కేసీఆర్ సాబ్ ఉన్నప్పుడు వస్తాడు మళ్ళీ కేసీఆర్. వస్తాడు అన్న, ఎందుకురా మేము తెచ్చుకుంటాం. వస్తాడు వస్తాడు అంతే. కేసీఆర్ లేని లోటు అర్థమవుతుందంటారా? పక్క అర్థమవుతుంది కానీ ఇప్పుడు అందరు పాపం ఆటో వాళ్ళు బస్సు ఫ్రీ చేస్తే పాపం ఆటో వాళ్ళు అసలు వాళ్ళకి ఇక అక్కడ వీళ్ళకి క్యాబ్ వాళ్ళకి ఇవ్వాలా మనీ, ఇక్కడ మేము కొట్టుకోవాలి, అర్థమైతలేదు వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు అన్ని ఆన్లైన్ అయిపోయినాయి కదా అన్న.